లో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుంది. నవమాసాలు మోసే తల్లి ప్రేమతో పాటు జీవితాంతం గుండెపై భారాన్ని బాధ్యతగా మోసే తండ్రి పాత్ర కూడా ఎంతో విలువైంది. పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు తండ్రికి కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఫాదర్స్ డే సందర్భంగా ఓ తండ్రి గర్వించే క్షణాలు మన ముందు ఆవిష్కృతమయ్యాయి. అందుకు హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీ వేదికైంది. ఫాదర్స్ డే సందర్భంగా ఆ తండ్రి కూతుర్ల అపూర్వ ఘటనపై సామాన్యుడి ఆరో ప్రాణం 6 టీవీ ప్రత్యేక కథనం. ఐపీఎస్ అధికారి కుమార్తె ఐఏఎస్ అయ్యారు. ఆ కుమార్తె పేరు ఉమాహారతి. ఆమె తండ్రి ఎన్ వెంకటేశ్వర్లు ఎస్పీగా పనిచేస్తున్నారు. తండ్రి ప్రోత్సాహంతో పట్టువదలని విక్రమార్కుడిలా ఉమాహారతి 5వ ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్లో మెరిశారు. ఉమాహారతి 3వ ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించారు. ఉమాహారతిది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్. తాజాగా ఐఏఎస్ అధికారినిగా రాజ్ బహదూర్ వెంకట రంగారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చింది. అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న తండ్రి ఐపీఎస్ అధికారి వెంకటేశ్వర్లు కుమార్తెకు సెల్యూట్ చేశారు. హైదరాబాద్ చిల్కూరు ఏరియాలో గల అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. 7 ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం ఆర్బీ, వీఆర్ఆర్, టీజీపీఏకు వచ్చారు. వారికి పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్టుకు బదులుగా జాయింట్ డైరెక్టర్ డి మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. అనంతరం అకాడమీ మరో డిప్యూటీ డైరెక్టర్ సి నర్మదా ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులకు బ్రీఫ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ తెలంగాణ పోలీస్ అకాడమీలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. ట్రైనీ ఐఏఎస్ హోదాలో అకాడమీని సందర్శించిన కుమార్తెకు ఎస్పీ ర్యాంక్ హోదాలో పనిచేస్తున్న తండ్రి సెల్యూట్ చేసి ఆహ్వానించారు. నెట్టిండా ఇందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఫాదర్స్ డే సందర్భంగా వీరి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లలో వీరి ఫోటోలతో రీల్స్ చేసి ఫాదర్స్ డే స్టేటస్ పెడుతున్నారు నెటిజన్లు. కుమార్తె ఉమాహారతికి సెల్యూట్ చేస్తున్న తండ్రి వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఎస్పీ ర్యాంక్ కేడర్లోని పనిచేస్తున్నారు. మరోవైపు కుమార్తె సివిల్స్లో ర్యాంక్ సాధించి ఐఏఎస్కు ఎంపికైంది. ప్రస్తుతం శిక్షణలో ఉంది. కట్ చేస్తే తన శిక్షణలో భాగంగా ట్రైనీ ఐఏఎస్ హోదాలో తండ్రి పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న చోటును సందర్శించారు. ఇంకేముంది, వచ్చిన ఐఏఎస్ అధికారికి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న తండ్రి సెల్యూట్ చేశాడు. పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు. ఈ ఫోటోలు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ఆనంద భాష్పాలతో శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. ఉమాహారతి హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 5వ ప్రయత్నంలో ఉమాహారతి ర్యాంక్ సాధించారు. తండ్రి పోలీస్ అధికారి అయినప్పటికీ ఐఏఎస్ అవ్వటం తన లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో ఆమె సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ గురించి ఉమాహారతి మాట్లాడుతూ 2017 నుంచి ప్రిపరేషన్ సాగించినప్పటికీ నా ఆప్షనల్ సబ్జెక్టు విషయంలో కొంత తప్పటడుగు వేయటం వల్ల విజయం సాధించలేకపోయాను. తొలుత జియోగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకోవటం వల్ల సరైన స్కోర్ చేయలేకపోయాను. దీంతో ఆంథ్రోపాలజీని నా ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారన్నారు. ఈసారి తీసుకున్న నిర్ణయం నన్ను గెలిపించింది. అలాగే ప్రశ్నలకు సమాధానం రాసే విధానంలో కూడా మార్పులు చేశాను. మునుపటి అటెంప్ట్లలో ఎక్కువ కంటెంట్ రాయటానికి ప్రాధాన్యత ఇచ్చాను. ఈసారి డయాగ్రామ్స్ రూపంలో ఆన్సర్లు ఇవ్వటంపై నా దృష్టి కేంద్రీకరించాను అని తన గెలుపుని వివరించారు ఉమాహారతి.
2022 సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన ర్యాంకర్ ఉమాహారతిది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్. ఏకంగా ఆల్ ఇండియా లెవెల్లో 3వ ర్యాంక్ సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. శిక్షణలో భాగంగా ఉమాహారతితో పాటు మరికొంతమందితో కూడిన ఐఏఎస్ అధికారుల బృందం హైదరాబాద్ తెలంగాణ పోలీస్ అకాడమీని సందర్శించింది. తండ్రికి ఇంతకు మించిన సంతోషం ఏం కావాలి అని నెటిజన్లు కామెంట్లతో ప్రశంసలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.